పూర్వం కురుక్షేత్రంలో ముద్గాలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. పొలములో రాలిన ధాన్యం ఏరుకుని జీవించేవాడు. ఉన్నంతలో అతిథులను సత్కరించేవాడు. అతని గొప్పతనం తెలుసుకున్న దూర్వాస మహాముని ఒక పిచ్చివాని వలె వేషం ధరించి అతని ఇంటికి వచ్చాడు. ముద్గాలుడు దూర్వాసునికి తగిన సత్కారం చేసి భోజనం పెట్టారు. ఆ ముని పెట్టిన మొత్తం అన్నం తినేశాడు. ముద్గాలుడు అతనికి అన్నం పెడుతూనే ఉన్నాడు. అతను దానిని మింగేస్తూనే ఉన్నాడు. చివరికి అతను లేచే సమయానికి మిగిలిన కాస్త అన్నం కూడా శరీరానికి పూసుకుని వెళ్లిపోయాడు. ఆ రోజున ముద్గాలుడు అతని కుటుంబం ఆకలితోనే ఉండవలసి వచ్చింది. ఈ రీతిగా ఆ మహాముని 6 సార్లు వరుసగా ప్రతి పర్వదినాన ముద్గాలుని ఇంటికి వస్తూనే ఉన్నాడు. ఆయన వచ్చిన అన్ని సార్లు ముద్గాలుడు అతని కుటుంబం ఆకలితోనే ఉన్నా కానీ క్రోధం, ఈర్ష్య వంటి భావాలేవి వారికి లేవు. వారు ఎప్పటిలాగానే ప్రీతిగా భోజనం పెట్టిన ముద్గాలుని చూసి దూర్వాసుడు ఆశ్చర్యపోయాడు. ముద్గాల మహర్షి, నీవు చేసిన అతిథి సత్కారానికి నేను తృప్తి చెందాను. నీకు సశరీరంగా స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది